శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో కూడా 31వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 32వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ తూష్ణీం భూతంతు రాజానాం శోచమానం యుధిష్ఠిరం తపస్వి ధర్మతత్వజ్ఞ కృష్ణద్వైపాయనో బ్రవేత్. తనలో తాను దుఃఖిస్తున్న ధర్మరాజుతోటి వ్యాసులు వారు అన్నారు, ప్రజానాం పాలనం ధర్మ రాజ్ఞాం రాజీవలోచన ధర్మ ప్రమాణం లోకస్య నిత్యం ధర్మానువర్తితి. ధర్మజ, ప్రజలను రక్షించడమే రాజులకు ధర్మం నాయన. సదా ధర్మయుక్తంగా ప్రవర్తించే లోకానికి ధర్మమే ప్రమాణం సుమా. అనుతిష్ఠస్వ తద్రాచన్ పితృపైతామహం పదం బ్రహ్మణేషు బ్రాహ్మణేషు తపో ధర్మ సనిత్యో వేద నిశ్చిత. అంచేత తండ్రి తాతల ద్వారా వచ్చిన ధర్మాన్ని ఆచరించు. బ్రాహ్మణులందు తపస్సే ధర్మం. వేదం చెప్పింది ఆ విషయం. తత్ప్రమాణం బ్రాహ్మణానాం శాశ్వతం భరతర్షభ తస్య ధర్మస్య కృష్ణస్య క్షత్రియ పరిరక్షిత. అది బ్రాహ్మణులకు శాశ్వతమైన ప్రమాణం. ఆ ధర్మం అంతటికి సంపూర్ణ రక్షకుడు ఎవరయ్యా అంటే క్షత్రియుడే సుమా. యః స్వయం ప్రతిహత్యస్మాం శాసనం విషయరతః స బాహుభ్యాం వినిగ్రాహ్యాం లోకయాత్రా విఘాతకః. విషయాశక్తితో స్వయంగా శాసనాన్ని నాశనం చేసేవాడు లోకయాత్రను నాశనం చేస్తాడు. వాని భుజాలు కట్టి పడవేయాలి. ప్రమాణం అప్రమాణం యః కుర్మాన్ మోహవశంగత భృచ్చో వా యది వా పుత్ర తపస్వి వాధకస్యనః పాపాన్ సర్వైరుపాయైస్తాన్ నియచ్చేచ్ఛాయిత ఆతయీతయవ. ఎవడైనా సరే మోహంతో ప్రమాణ ధర్మాన్ని అప్రమాణంగా చేస్తే వాడు సేవకుడైనా పుత్రుడైనా తపస్వి అయినా సరే అటువంటి పాపాత్ముల్ని అన్ని ఉపాయాలతోనూ కూడా అదుపు చేయాలి లేదా చంపివేయాలి. అదోవ్యతావర్తమాన రాజా ప్రాప్నోతి కిల్బిషం ధర్మం వివస్యమానం హి యోన రక్షేత్ స ధర్మ. అలా చేయకుండా రాజు మరొక విధంగా కనుక చేస్తే ఆ పాపం రాజుకు చెందుతుంది. ధర్మం నశిస్తున్నప్పుడు రక్షింపని రాజు ధర్మహంతకుడే అవుతాడయ్యా. తే త్వయా ధర్మహంతారః నిహత సపదానుగా స్వధర్మే వర్తమానస్త్వం కిన్ను శోచసి పాండవ రాజా హి అన్యాదజ్జ ప్రజారక్షేష్య ధర్మతః. అలా ధర్మాన్ని చంపిన పాపాత్ముల్ని సేవకులతో సహా చంపివేశావు నువ్వు. కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. నువ్వు దుఃఖించడం తగదు నీకు. రాజు అనేవాడు ధర్మద్రోహుల్ని శిక్షించాలి, పాత్రులకు దానం ఇవ్వాలి, ప్రజలను రక్షించాలి. యుధిష్ఠిర ఉవాచ. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నతేభి శంకే వచనం యద్బ్రవీష తపోధన అపరోక్షోహితే ధర్మ సర్వధర్మ విధాంబర. తపోధన, అన్ని ధర్మాలు తెలిసిన వాళ్లలో నువ్వే ఉత్తముడవయ్యా. నువ్వు చెప్పే మాటను నేను శంకించడం లేదు. నీకు ధర్మస్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది కదా. మయాత్వపజ్జా భగవ ఘాతిత రాజ్య కారణాత్ తాని కర్మాణి మే బ్రహ్మను దహంతి చ పచంతి చ. రాజ్యం కోసం నేను చంపతగని వారిని చాలామందిని చంపేశాను. ఆ పనులు నన్ను కాల్చివేస్తున్నాయి, శరీరాన్ని ఉడికిస్తున్నాయి. వ్యాస ఉవాచ. ఈశ్వరో వా భవేత్కర్త పురుషో వాపి భారత హఠో వా వర్తతే లోకే కర్మజం వా ఫలం స్మృతం. వ్యాసుడు అన్నాడు, అప్పుడు ఏదైనా ఒక పని జరగడానికి కర్త ఈశ్వరుడవుతాడా మానవుడవుతాడా, లేదా హఠస్వభావమా, లేదా పూర్వం చేసిన కర్మకు ఫలమా? ఈ నాలుగింట్లో కర్త ఏది? ఈశ్వరేణ విముక్తో హి సాధ్వసాధు చ భారత కురుతే పురుష కర్మ ఫలమీశ్వరగామి తత్.
మంచో చెడో మానవుడు ఈశ్వరుడి యొక్క నియోగం చేత, అంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ చేత చేస్తున్నాడు అని అంటే అప్పుడు దాని ఫలం ఈశ్వరుడికే చెందాలయ్యా. యదాహి పురుషశ్చింత్యాత్ వృక్షం పరశునావనే చేతురేవ భవేత్పాతం పరశోర్ణ కథంజన. ఎలా అంటే మానవుడు అడవిలో చెట్టును గొడ్డలతో నరుకుతున్నాడు, అప్పుడు ఆ పాపం నరికేవాడిదే కానీ గొడ్డలది అన్నటిది కాదు కదా. అథవా తదుపాదానాత్ ప్రాప్నుయాత్ కర్మణ ఫలం దండ శస్త్రకృతం పాపం పురుషే తన్న విద్యతే. అలా కాకుండా అతను గ్రహించడం వల్ల కర్మఫలం తనంతరా అదే పొందుతుందంటే దండం శస్త్రం చేసిన పాపం మానవులు కనపడదు. సచైదదిష్టం కౌంతేయ యదన్యేన కృతం ఫలం ప్రాప్నుయాత్ తస్మాత్ ఈశ్వరే తన్నివేశయ. ఒకటి చేసిన దాని ఫలం ఇంకొకడు పొందటం నీకు ఇష్టం కాకపోతే ఈశ్వరుని మీదనే దాన్ని పెట్టు. అథాపి పురుష కర్త కర్మణో శుభ పాపయో సపరో విద్యతే తస్మాత్ ఏవమే తత్ శుభం కృతం. అలా కాకుండా పుణ్యకర్మలకు పాపకర్మలకు మానవుడే కర్త, ఇతరెవరు లేవురు అంటే దానివల్ల కూడా నువ్వు చేసింది పుణ్యకర్మే అవుతుందయ్యా. నై కశ్చిత్వచిద్రాజాన్ దిష్టం ప్రతినివర్తతే దండశస్త్రకృతం పాపం పురుషే తన్న విద్యతే. రాజా, ఎన్నడు ఎవ్వడు అదృష్టాన్ని కాదనలేడు. అంచేత దండము శస్త్రము చేసిన పాపం మానవుల్లో ఉండదు. యదివా మన్యసే రాజన్ హతమేకం ప్రతిష్టం ఏవమప్య శుభం కర్మ నా భూతన్న భవిష్యత్. వాళ్ళు చంపబడిన వాళ్ళనే చంపే పనిని కర్మగా భావిస్తే అప్పుడు కూడా అశుభమైన కర్మ పూర్వంలో ఉన్నది కాదు, తర్వాత ఉండేది కాదు. అథాభిపత్తిర్లోకస్య కర్తవ్య పుణ్యపాపయో అభిపన్నమిదం లోకే రాజ్ఞాముజ్యత దండనం. ఇక పుణ్యపాపాల ఉపపత్తిని నిర్ణయించాలి. లోకంలో దుష్టులను దండించడం అనేది ధర్మంగా శాస్త్రం అంగీకరించిన విషయం. తథాపి లోకే కర్మాణి సమావర్తంతి భారత శుభాశుభ ఫలం చైతే ప్రాప్నువంతి మే మతి. ఏవమప్య శుభం కర్మ కర్మణస్తత్ఫలాత్మకం త్వజత్వం రాజసార్థూలమైనం సార్థూలం అయినం లోకే మనఃకృతం. అయినా శాసించే రాజుకు శుభాశుభ కర్మలు వచ్చి పడుతున్నాయి. అంచేత రాజులు శుభఫలాలని అశుభ ఫలాలని ఎప్పుడూ పొందుతూనే ఉంటారు అని నా అభిప్రాయం. అంటే నువ్వు అలా అయినా కూడా కర్మ వలన ఫలరూపమైన అశుభ కర్మ ఏర్పడుతుంది అనుకో, ఆ కర్మను నువ్వు విడిచిపెట్టు, శోకించకు. స్వధర్మే వర్తమానస్య శాపవాదేపి భారత ఏవమాత్మ పరిత్యాగ తవ రాజన్న శోభన. నీ ధర్మంలోనే నువ్వు ప్రవర్తిస్తున్నావయ్యా రాజా, ధనరాజా. కాబట్టి నువ్వు ఆత్మత్యాగం చేస్తానంటాం సముచితం కాదు. విహితాని కౌంతేయ ప్రాయశ్చిత్తాని కర్మణాం శరీర వాంస్థాని కుర్యాత శరీర ప్రాభవేత్. పెద్దలు శాస్త్రాలు అన్నీ కూడాను కర్మలకు ప్రాయశ్చిత్తాలు విధించాయి. మానవుడు వాటిని ఆచరించాలి, అంతేగాని శరీరం విడిచిపెట్టడం కర్తవ్యం కాదు. తద్రాజన్ జీవమానస్త్వం ప్రాయశ్చిత్తం కరిష్యసి ప్రాయశ్చిత్తమకృత్వాదు ప్రేచతప్తాసి భరత. అంచేత జీవించి ఉన్నావు కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటావు. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే చనిపోయాక పరితపిస్తావయ్యా. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని ప్రాయశ్చిత విధవు 32వ ఈ మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 32వ అధ్యాయం. రేపు మనం 33వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.